పాకిస్తాన్‌లో ఉన్నటువంటి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్, అలాగే జైషే మహమ్మద్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో అజర్ మసూద్, వీళ్ళిద్దరూ ఇప్పుడు పాకిస్తాన్‌లో గజగజ వణికిపోతున్నారు. గజ వణికిపోతున్నారు. ఎందుకంటే మొన్నే ఆదివారం రోజు రాత్రి ఈ లష్కరే తోయిబాకి చెందినటువంటి ఒక ముఖ్య ఉగ్రవాది అయితే చనిపోయాడు. వాడి పేరు రజాముల్లా నిజాం అనే అలియాస్ అబూ సైఫుల్లా ఖాన్. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. సరే, ఆ పేర్లు పలకలేకపోయినా కొంచెం క్షమించండి. ఆ దరిద్రం, ఆ పేర్లు చండాలంగా ఉంటాయి. ఆదివారం రోజు వాడిని చంపేయడం జరిగింది. అయితే వీడిని చంపేసిన తర్వాత ఇప్పుడు ఈ లష్కరే తోయిబా చీఫ్ ఆసిఫ్ సయీద్, అలాగే ఈ అజర్ మసూద్, జైషే మహమ్మద్ చీఫ్, వీళ్ళు ఎందుకు గజగజ ఉడికిపోతున్నారంటే లష్కరే తోయిబా ఉగ్రవాది సైఫుల్లా కూడా చాలా రెండంచెల భద్రత ఉంది. ఈ మసూద్కి అయితే 4 అంచెల భద్రత, 4 కిలోమీటర్ల వరకు ఎవరు రావడానికి లేదు. వీడికి 2 అంచెల భద్రత ఉంది. ఇది కాకుండా కొన్ని వీడికి ముఠాలు కూడా ఎప్పుడూ వీడిని కాపలా కాస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో వీడిని లేపేశారు. దానికంటే 2 రోజుల ముందే లారెన్స్ బిష్నోయ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ చంపేస్తాను, ఎవరైతే పహల్గామ్ దాడి చేశారో వాళ్ళనైతే నేను ఉంచను అని ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఎవరు? ఈ లారెన్స్ బిష్నోయ్ యొక్క వర్గం. లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉన్నాడు, కానీ ఇతని వర్గం మాత్రం బయటే ఉంది. ఇతని వర్గం, ఇతని అనుచరులు కొంతమంది జైల్లో ఉన్నా సరే దాదాపు 700 మంది ఇతని అనుచరులు ఉన్నారు. ప్రాణం పెట్టేస్తారు వాళ్ళు దేశం కోసం ఎవరికి తెలియకుండా పనిచేస్తున్నటువంటి ఒక గ్రూప్. వీళ్ళు కేవలం ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల కోసమే బ్రతుకుతున్నారు. సల్మాన్ ఖాన్ లాంటి వాడిని చంపేస్తామని బహిరంగంగా బెదిరించినటువంటి గ్రూప్ ఇది. సామాన్యమైనటువంటి గ్రూప్ కాదు. వీళ్ళు సల్మాన్ ఖాన్ ఏదో ఒక రోజు ఏం చేసినా చేస్తారు, ఎందుకంటే అన్ని విధాలుగా బెదిరించారు. అయితే వాళ్ళు బెదిరించింది కేవలం కావాలని కాదు, అలాగని వాళ్ళు గురి తప్పడం లేదు. సల్మాన్ ఖాన్ ఇంతవరకు చంపలేదు, ఎవరో సెక్యూరిటీ కాపాడారు అనుకుంటే అది పొరపాటే. సల్మాన్ ఖాన్ని ఏ సెక్యూరిటీ కూడా కాపాడలేదు. వాళ్ళు కేవలం వాడిని భయపెట్టాలని, అంటే బ్రతుకంటే ఎలా ఉంటుందో, భయం అంటే ఎలా ఉంటుందో ఒకసారి రుచి చూపించాలని సల్మాన్ ఖాన్కి దాదాపు 3 సార్లు జర్కులు ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక లష్కరే తోయిబా గారిని చంపేశారంటే, ఒక ఉగ్రవాదిని, ఇక మిగతా వాళ్ళని చంపడం ఎంత ఈజీ అవుతుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులు ఏం చెప్పారంటే, ఒక న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారు. వాళ్ళకి పడక, అంటే గ్రూప్ తగాదాలు వచ్చి ఈ సైఫుల్లాని చంపేశారనేది బయటకు వచ్చినటువంటి మాట. కానీ వాస్తవం ఏంటంటే, ఈ యొక్క లారెన్స్ బిష్నోయ్ చంపాడన్నా, అంటే ఆయన గ్రూప్ చంపిందంటే పాకిస్తాన్ పరువే కాదు, మిగతా వాళ్ళు కూడా భయపడిపోతారన్నమాట. ఎందుకంటే మనలాంటి అమాయకుల్ని, లేకపోతే ఒక ఎదురుగా వచ్చినటువంటి వీరుడిని ఎవరైనా సరే ఢీ కొట్టొచ్చు, ఏ విధంగానైనా సరే మోసం చేసైనా చంపొచ్చు. కానీ మళ్ళీ వాడిలాగే ఆలోచించి, వాడేదైతే ఉగ్రవాదంగా ఆలోచిస్తాడో అదే విధంగా అవతల వాడు కూడా, శత్రువు కూడా అదే ఆలోచించి అదే విధంగా మట్టు పెడితే వీడి పరిస్థితి ఏంటి? ఎవరికైనా సరే ప్రాణం విలువ ఒక్కటే. మనం చంపము, మనం భయపడతాం, మనకి కుటుంబాలు ఉన్నాయి, మనకి మిగతా ప్రపంచం ఉంది, సుఖాలు కావాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనల్ని అందరూ భయపెడతారు. మనం కూడా ఫ్యామిలీ లేదు, అసలు మనకేం చనిపోయినా పర్వాలేదు అనుకుంటే మనకంటే ధైర్యవంతుడు ఎవడు ఉంటాడు? ఉగ్రవాదుల ధైర్యం అదే. మిగతా వారి ధైర్యం, మన భయం ఏంటంటే మనకు కుటుంబం ఉంది, పిల్లలు ఉంటారు, మనకి రకరకాల ఆలోచనలు ఉంటాయి, మన ఆస్తులు ఉంటాయి, ఇవన్నీ పోకూడదు, ఈ సుఖంగా ఉండాలి. ఈ ఆలోచనలు పెడితే, ముఖ్యంగా ఏ సామాన్యమైనటువంటి వ్యక్తి అయినా సరే కుటుంబాన్ని పక్కన పెడితే, ఒక ఆఫీస్లో బాసు మనల్ని ఎదిరించగలడా? ఒక ఉగ్రవాది ఎన్ని రోజులు ఈ ఉగ్రదాడులు చేసుకుంటూ ఉంటాడు? మనం గనక తెగిస్తే, పక్కనే ఉన్నటువంటి వాడు ఉగ్రవాది అంటే మనం వెళ్ళి వాడిని చంపేమా? ఫ్యామిలీ లేదనుకుంటే మనలాంటి సామాన్యుడికి ఉన్నంత బలం ఎవరికి ఉండదు. ఎందుకంటే వాడు ప్రాణమైనవాడు, మనము ప్రాణం ఉన్న వాళ్ళమే. మనము అమ్మకే పుట్టాం, వాడు అమ్మకే పుట్టాడు. కాబట్టి ఇలాంటివి ఆలోచిస్తాం కాబట్టి మనకి భయం. కానీ ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అలాంటిది ఆలోచించదు. సేమ్ వాడు ఎలాగ ఆలోచిస్తాడు, వీళ్ళు అంతకంటే ఇంటెలిజెన్స్గా ఆలోచిస్తారు. సో కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్లో ఈ మెయిన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడిపోతున్నారు. ఆల్రెడీ భారత త్రివిధ దళాలు 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తే అందులో 10 మంది ఈ అజర్ మసూద్ యొక్క కుటుంబం చనిపోయారు. అయితే మసూద్ని చంపడం వాళ్ళకి కష్టమేం కాదు, భారత త్రివిధ దళాలకి కష్టం కాదు, వీళ్ళకి కష్టం కాదు. చంపాలనుకుంటే ఇప్పుడు మరొక దాడి చేసేవచ్చు. కొన్ని విషయాల్లో ఆగాల్సి వచ్చినప్పుడు ఆగుతారు తప్ప, ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ ఆపేది ఎవడు? ఆల్రెడీ అతను జైల్లో ఉన్నాడు. అమెరికా ఉన్నప్పుడే ఎంతో మందిని చంపేశాడు. ఇక్కడ ఒక కాంగ్రెస్కి చెందినటువంటి మహారాష్ట్ర మాజీ మంత్రినే చంపేశాడు. ఇప్పుడు అతను కొడుకును కూడా చంపేస్తామంటున్నారు.
సో తండ్రిని చంపినప్పుడు కొడుకుని చంపేస్తామంటే భయపడ్డా, అతను కూడా భయపడుతున్నాడు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, ఫుల్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు, గవర్నమెంట్ సెక్యూరిటీ ఇచ్చిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు. ఎక్కడి నుంచి పెట్టుకుంటారు వీళ్ళందరూ? ప్రజల సొమ్ము తిన్నారు కాబట్టి ఆ ప్రజల సొమ్ముతో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా అంతే. సల్మాన్ ఖాన్ కూడా ఏదో ఒక రోజు, అంతేకాదు అమీర్ ఖాన్ కూడా ఈ దేశ సంస్కృతిని అవమానించాడు కాబట్టి అమీర్ ఖాన్ కూడా ఈ భయం ఉంది. అందుకే భయపడిపోతున్నాడు అమీర్ ఖాన్. ఈ మధ్య సినిమాలు తీసినా కూడా పెద్దగా బయటికి రావట్లేదు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులందరికీ కూడా ఉచ్చపడుతుంది వాస్తవానికి. ఎందుకంటే భారత ప్రభుత్వం ఒకవైపు, ఈ అనఫీషియల్గా ఈ లారెన్స్ బిష్నోయ్ ఒకవైపు.